పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన మహిమగల ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మా జీవిత కాలంలో మరొక కృపా సమయాన్ని మాకు అనుగ్రహించిన కన్న తండ్రి నీకు స్తోత్రాలు. యునైటెడ్ బైబుల్ అకాడమీ కుటుంబ సభ్యులందరూ కూడా జూమ్ యాప్ ద్వారా కూడుకుని నీ యొక్క లేఖన భాగములను పరిశీలిస్తూ ఉండగా నీ యొక్క జ్ఞానం మాకు తోడుగా ఉంచండి. ఆత్మ సంబంధమైన సంగతులను అదే ఆత్మ రాపించిన సంగతులతో మేము సరిచూసుకునే కృప మాకు దయచేయండి. ఇంకనూ ఆన్లైన్లోకి రావాల్సినటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ సమయాన్ని గుర్తించుకుని స్వదేశంలో ఉన్నవారు కానీ విదేశాల్లో ఉన్నవారు కానీ ఈ జూమ్ క్లాసులో వచ్చి చేరేటట్లు కృపను గ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుమారులారా కుమార్తెలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని ఏర్పాటును బట్టి మరలా మనం ఈ జూమ్ క్లాస్ లో కూడుకునే కృపా సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అలాంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ సమయం అందు మనం నేర్చుకోయేటువంటి అంశం ఏంటంటే, మరి దేవుడు త్రిత్వమా ఏకత్వమా అనేకత్వమా అనేటువంటి అంశంలో నుండి 29వ పాఠం, మనుషులలో ఎవడనో దేవుణ్ణి చూడలేదు, ఎవడనో చూడనేరడు అనే పాఠమును మనం ఈరోజు మనం నేర్చుకోయేటువంటి పాఠము చాలా అద్భుతంగా ఉంటది. ఎందుకంటే నేటి కాలంలో బోధకులు కానీ సంఘాలు కానీ ఎలా ఉన్నాయంటే, నేను దేవుణ్ణి చూశాను, నేను దేవునితో మాట్లాడాను, ఇవన్నీ చెప్తున్నారు. మరి బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మనుషులలో ఎవడనూ దేవుణ్ణి చూడలేదు, ఎవడనూ చూడనేరడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు అంట. ఏ మనుషుడు కూడా ఆ తేజస్సును చూడ్డానికి వీలు లేనంత తేజస్సు కలిగి ఉన్నాడు. ఆయన సమీపానికి కూడా మనం సమీపించలేము అని వాక్యం చెప్తుంది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు, అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనో ఆయనను చూడలేదు, ఎవడనో చూడనేరడు. ఈ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు, సొంతంగా మాట్లాడలేదు. ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న వాడై దేవుని జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు. ఆయన మనుషుల్లో ఎవడనో ఆయన చూడలేదంట, ఎవడనో చూడనేరడు. ఈ మాట చెప్పినాడికి ఏ మనుషుడు దేవుని చూడలేని చెప్తున్నాడు. తర్వాత కూడా ఎవడో చూడనేరడు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు పౌలు గారు ఇక్కడ మనకి. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలుగునుగాక ఆమెనన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎవరో దేవుణ్ణి చూడలేదని, ఎవరో దేవుణ్ణి చూడలేదని ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుని లేఖనాల్లో ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు అని ఉంది. కొంతమంది దేవుణ్ణి చూసిరేని ఉంది. ఇదే బైబిల్లో ఎవరూ దేవుణ్ణి చూడలేదని ఉంది. ఇదే బైబిల్లో దేవుణ్ణి చూశారని ఉంది. అయితే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? చూస్తే వారు దేవుణ్ణి ఎలా చూశారు? ఇది మనకు కావాలి. చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటారు, నేను రాత్రి దేవుణ్ణి చూశాను అంటారు. ఈ నేత్రాలతో దేవుణ్ణి చూడగలమా మనం? చెప్పండి. ఏ మనుషుడు అన్నాడు. రెండోది సమీపింపరాని తేజస్సు. మనం చూస్తే చనిపోతాం ఇంకా. మరి ఎలా చూశారు వీళ్ళు? సాక్ష్యాలు చెప్తారు కదా, రాత్రి నేను దేవుణ్ణి చూశాను అంటారు. అంటే ఈ నేత్రాలతో మనం దేవుణ్ణి చూడగలమా? ఆలోచించండి. డైరెక్ట్ గా చూడగలమా అంటే డైరెక్ట్ గా మనం చూడలేము. కానీ అదృశ్య దేవుణ్ణి చూపించే స్వరూపాలు కొన్ని ఉన్నాయి. దేవుడు అదృశ్యుడు, కనిపించడు. కానీ అదృశ్య దేవుణ్ణి చూసేటువంటి కొన్ని స్వరూపాలు ఉన్నాయి.
చూద్దాం. ఉదాహరణ మనం గమనిస్తే కరెంట్ ఉంది, రన్ అవుతుంటది వైర్లో. అది ఉందా లేదా మనకు తెలుసా అండి? కంటికి కనిపిస్తుందా కరెంటు? కరెంటు ఉందా లేదనేది మనకు తెలియాలంటే ఏం చేయాలి? స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేయాలి. ఆన్ చేసినప్పుడు లైట్ వెలిగితే పవర్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. కరెంటు స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది. మరి గాలి ఉంది, గాలి కనిపిస్తుందా మనకి? గాలి మనకు కనిపిస్తుందా అంటే అది కూడా కనిపించదు. మరి గాలి ఉందని ఎలా తెలుస్తుంది మనకంటే శబ్దాన్ని బట్టి మనం చూస్తాం. మనుషులు ఎక్కడ దేవుణ్ణి చూశారు ఇది మనం చూద్దాం. మరి మనుషులు దేవుణ్ణి ఎక్కడ చూశారు ఇది మనం కావాలి. వీళ్ళు డైరెక్ట్ గా చూశారని చెప్పి అనుకుంటున్నారు. వీళ్ళు బైబిల్ అట్లా చెప్పట్లేదు. కానీ ఇదే బైబిల్లో దేవుణ్ణి చూసి అని ఉంది, చూశారని ఉంది. చూస్తే వారు అలా చూశారు, ఇది మనకు కావాలి. ఆదికాండం 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూడగలిగితే మరి అబ్రహాం గారి గురించి మనకు అర్థమవుద్ది. అక్కడ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. ఈ వచనాన్ని మనం గమనిస్తే అబ్రహాం గారట సింధూర వనములో ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడంట. యెహోవా అతనికి కనబడను అంటే యెహోవా కనబడ్డాడని ఇక్కడ రాయబడింది కాబట్టి అబ్రహాం గారు దేవుని చూశాడు అనుకుంటున్నారు. వీళ్ళు కన్ఫర్మ్ అయిపోతున్నారు. చూస్తే ఎలా చూశాడు? నిజంగానే దేవుని చూశాడా? ఇది మనం కావాలి. యెహోవా అతను చూశాను. అబ్రహాం అంట యెహోవా అతనికి కనబడను అంటే కంటికి కనబడ్డాడని ఉంది అక్కడ. అనుకుంటారు వీళ్ళు కంటితో చూసేశాడు, ఇంకా ప్రత్యక్షంగా చూసేశాడు అని చెప్పి అనుకుంటా. అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడింది. ముందు అక్కడ ఏముంది? అప్పుడు యెహోవా అతనికి కనబడినది. అబ్రహాం చూసినప్పుడు ఒక వ్యక్తి యెహోవా ఉన్నాడు. తర్వాత కళ్ళెత్తి చూస్తే 3 అన్నాడు. 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి ఉడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ఏమండి ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. మొదట యెహోవాను చూచేనన్నది కదా. కళ్ళెత్తి చూడగా ఏమన్నాడు అక్కడ? మరో 3 వ్యక్తులు అంటున్నాడు. ఈ 3 అనే సంఖ్య కాపాడగానే ఎక్కడ పోతారు వీళ్ళు? 3 అనే సంఖ్య కాపాడగానే ఆ 3 తండ్రి కుమార పరిశుద్ధాత్ములే అని అక్కడ పోతారు వీళ్ళు. ఏమండి? ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూస్తే అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడిన ఉంది అక్కడ. ఏమండి? చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ప్రభువా, అబ్రహాం పిలిచాడు ఏమని? ప్రభువా అని. ఎక్కడ? ఆదికాండం 18:33 చూద్దాం ఒకసారి. యెహోవా అబ్రహాముతో మాట్లాడు చాలించి వెళ్ళిపోయాను. ఎవరో అబ్రహాంతో మాట్లాడింది? ఎవరో? యెహోవా. మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాడు ఉంది ఇక్కడ వచనంలో. డైరెక్ట్ గా మాట్లాడాడు యెహోవా అని ఈ వచనాన్ని బట్టి వాళ్ళు నమ్ముతున్నారు. మనం ఆరంభంలో చదువుకున్నాం, మనుషుల్లో ఎవడును దేవుణ్ణి చూడలేదు, ఎవడో చూడనేరడు అని ఉంది. మరి అది అబద్ధమా? ఆ వచనం పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి వచనం అబద్ధమా? మరి ఇక్కడ చూచారని ఉంది. అబ్రహాముతో యెహోవా మాట్లాడని ఉంది. మాట్లాడితే ఎలా మాట్లాడాడు, చూస్తే ఎలా చూశాడు, ఇది మనకు కావాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుట, లోతును గుచ్చి దేవుడు నా ప్రభువులారా అంటున్నాడు. అది కానీ 32లో 30వ వచనం మనం చూస్తే యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచిదని అంటాడు. యాకోబు కూడా దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూచిదని. దేవుడే చూశాడా? ఎవరిని చూశాడు? చూస్తే చచ్చిపోతామని బైబిల్ చెప్తుంది, లేఖనాలు చెప్తున్నాయి. ఇక్కడేమో యాకోబు నేను ముఖాముఖిగా చూశాను, ముఖాన్ని చూశాను, దేవుని ముఖాన్ని చూశాను చెప్తున్నాడు. ఆయన ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు పేరు పెట్టినన్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథం? అక్కడ అలాగుంది కాబట్టి అలా చెప్పేద్దాం,
ఇక్కడ ఎలా ఉంది కాబట్టి ఎలా చెప్పేద్దాం. అక్కడ ఎలా చెప్పేస్తాడు? అబ్రహాము దేవుని చూశాడు, అబ్రహాము దేవునితో మాట్లాడాడు అని చెప్పేస్తాడు. ఈ తిమోతి పత్రికలకు వచ్చేసరికి ఏ మనుషులు దేవుని చూడలేదంట, చూసి ఎవడో బతకడంట అని చెప్పేస్తాడు. ఎట్లా అది చెప్పండి? వినేవాళ్ళు ఫలానా రోజునేమో దేవుని చూశాడని చెప్పాడు, ఇక్కడ చూసి ఎవడో బతకడం చెప్తున్నాడు ఏంటని చెప్పి ఎవరైనా క్వశ్చన్ వేస్తారండి? ఎవరన్నా అయ్యగారు మాట్లాడితే క్వశ్చన్ వేస్తారా విశ్వాసం? ఎవరన్నా ఎవరు మాట్లాడరు, ఏం చెప్పినా తల్లు పెడతామంతే. మనం ఆలోచించాలి. యాకోబు డైరెక్ట్గా ఇంకా ముఖాముఖిగా దేవుని చూసి అంటున్నాడు. నిర్గమకాండంలో 24 అధ్యాయము 9, 10, 11 వచనాలు చూడగలిగితే మోసే సందర్భాన్ని మనం చూద్దాం. తర్వాత మోసే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేళ్ల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేళ్ల దేవుని చూసిరి అని ఉంది. 70 మంది చూసారంట. మనుషుల్లో ఎవడనో దేవుని చూడలేదని చెప్పాడు అక్కడ. మరి ఇక్కడ చూసారని ఉంది 70 మంది ఏకంగా. ఇంకా బైబిల్ అబద్ధమా? లేఖనం కాదు. చూస్తే ఎలా చూశారనేది కావాలి. ఎలా చూశారు, ఎవరిని చూశారు అనేటువంటిది వీళ్ళకి అర్థం కాదు. ఇశ్రాయేలు దేవుని చూసిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉండిన అన్నాడు. తేజము వంటిది ఉండేది అంటాడు. 11వ వచనంలో అంటే ఏం చూశారు, ఏముందని కూడా చెప్తున్నాడు ఇక్కడ 10వ వచనంలో. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. 11 ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు, వారు దేవుణ్ణి చూసి అన్నపానములు పుచ్చుకొనరి అంటాడు. దేవుని చూశారంట, అన్నపానములు పుచ్చుకున్నారంట. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చెప్పండి ఇక్కడ. కానీ మోసే, అహరోనులు, నాదాబు, అబీహు ఏమంటే ఇశ్రాయేల్లో 70 మంది ఏకంగా చూశారని చెప్తున్నాడు. మరి అక్కడ మనుషుల్లో ఎవడనో ఎప్పుడు దేవుడిని చూసి ఉండలేదని చెప్పి రాయబడింది అక్కడ. ఎలా నమ్మాలంటే మనం? సంఖ్యాకాండం మనం చూసినట్లయితే అని అంటాడు, మోసే సంఖ్యాకాండంలో 12వ అధ్యాయము మొదటి 8 వచనం చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనము నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. మోసే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. అబ్రహాం మోసే గారి వివాహం చేసుకున్నటువంటి ఆ స్త్రీని బట్టి వాళ్ళు మోసే గారికి విరోధంగా మాట్లాడారంట. 2 వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతన పలికింపలేడా లేదా అని చెప్పుకొనగా. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, మిరియాము, అహరోను కూడా అనుకుంటున్నారంట మోసేతోనే మాట్లాడతారు దేవుడు, మోసేతోనే పలికిస్తాడా దేవుడు, మాతో పలికించదా అన్నాడు. యెహోవా మాట వినెను, యెహోవా మాట వినను. ఎవరి మాట? మిరియాము, అహరోనులు ఏమైతే అనుకున్నారో మోసే మీద విరోధంగా అది విన్నాడు ఆయన. మోసే ఏం చెప్తున్నట్టు అక్కడ, భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడంట మోసే గారు. ఈ భూమి మీద ఉన్న వారు అందరికంటే మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారంకు రండని హఠాత్తుగా మోసే, అహరోను, మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాడంట దేవుడు. దేవునికి వినబడింది ఈ మాట. మిరియామును, అహరోనును, మోసేను రమ్మన్నాడు గుడారం దగ్గరికి. యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం మీద నిలిచి అహరోను, మిరియాములను పిలిచాడు. పిలిచాడంట. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును, నా సేవకుడైన మోసే అడ్డువాడు కాడు అన్నాడు. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖముఖగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదన్నాడు. మోసేకి విరోధంగా మిరియాము, అహరోను మాట్లాడుతున్నప్పుడు ఆ మాట సందర్భం అన్నమాట. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల అంటున్నాడు. యెహోవానగు నేను
దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును అంటాడు. ప్రవక్త అయిన వానితో కలలో మాట్లాడడం. సంఖ్యాకాండం 12:7-8 అంటాడు. ఏమన్నాడంటే, అతను నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, మనుషులందరిలో సాత్వికుడు అంట. ఆయన ఎన్నుకున్నాడు. ఆయన నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు అని అడుగుతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూడగలిగితే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతల తోలుకొని దేవుని పర్వతమైన హోరేబు నద్దకు వచ్చాడంట. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. చూశాడు, మంట జ్వాలలు రగిలిపోతున్నాయి, కానీ పొద కాలిపోకుండా పచ్చగా ఉంది. ఆశ్చర్యం. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకుని మరి అక్కడికి ప్రయాణం అయ్యాడు మోసే గారు. దాన్ని చూసినకు అతడు ఆ తట్టు వచ్చుట ఎవరు చూశారు? యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. దేవుడంట మోసే రావడం చూశాడు. దేవుడేమో మోసే గారిని మోసే మోసే అని పిలిచాడు. అందుకు చిత్తం ప్రభువా అతను అంటున్నాడు. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుమో, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అన్నాడు. పరిశుద్ధ ప్రదేశం అన్నాడు. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను అన్నాడు. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులోను నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవంటాడు. వారు పెట్టిన మొర విన్నాడంట, వారి బాధలను చూశాడంట ఆయన. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా ఎక్కడికి? కనానీయులను, ఇత్తీయులను, అమోరీలకును, పెర్జీలకును, హివీలకును, ఒబీసీలకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకును వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రా అంటాడు. హోరేబను దేవుని కొండ మీద దర్శనం చూశాడు. ఏమండి? నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఏమన్నాడు? ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత నీకు ప్రత్యక్షమైన ఉంది అక్కడ. ఇప్పుడు కదా మాట్లాడకుండా దాంట్లో ఏమనుంది? యెహోవా చూశాడు, పిలిచాడు, స్వరాన్ని విన్నాడు మోసే అని చెప్పి మనం విన్నాం కదా. ఈ 2వ వచనంలో క్లారిటీగా ఉంది ఇక్కడ. ఏమని? చాలా మందిని క్వశ్చన్ వేస్తే, మోసేతో మాట్లాడింది దేవుడా, దేవుని దూత అంటే అబ్బే యెహోవా మాట్లాడాడని చెప్తారు, యెహోవాని చూశాడని చెప్తారు. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే చాలా క్లియర్గా పొద కాలిపోతుందంట అగ్నిజ్వాలలో. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను అంటే మోసే గారికి ప్రత్యక్షమైంది యెహోవానా, యెహోవా పంపించినటువంటి దూతనా అంటే యెహోవా దూత అని బైబిల్ చెప్తుంది. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండని గాని పొద కాలిపోలేదు. ఇక్కడ యెహోవా దూత మోసేకు ప్రత్యక్షమయ్యిందని ఉంది, అయ్యాడని ఉంది. నిర్గమకాండం 3వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూస్తే దాన్ని చూచిటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసాను. అక్కడేమో యెహోవా దూత అన్నాడు, ఇక్కడ యెహోవా అంటున్నాడు. ఎట్లా ఎలా అర్థం చేసుకోవాలి మనం? దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాను, అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడంట. మరి ఎలా? అక్కడేమో యెహోవా దూతని క్లారిటీగా ఇచ్చేసాడు. అక్కడ మోసే దగ్గరికి వచ్చింది యెహోవా దూతనే. అయితే యెహోవా ఎట్లా యెహోవా ఉంది అక్కడ? మరి
నిర్గమకాండం 3వ అధ్యాయం 4, 5 వచనాలు చూస్తే దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచినని చెప్తున్నాడు. దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే అతను పిలిచిననుంది. అందుకు అతడేమో చిత్తం ప్రభు అన్నాడు. 5 అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అన్నాడు. మరి ఆయననే ఏమన్నాడు? ఆయన నేను నీ తండ్రి దేవుడను, నేను నీ తండ్రి దేవుడును. అక్కడేముంది? మోసేకు ప్రత్యక్షమైంది యెహోవా దూతనే. మరి ఆ దూత ఏమన్నా? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెప్తున్నాడు. మరి ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇక్కడ యెహోవాను చూశాను అని ఉంది కదా, చూస్తే ఎలా చూశాడు? ఇది మనం కావాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7, 8 అంటాడు, మరి యెహోవా ఇట్లనను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అంటున్నాడు. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, ఇతీలకు, అమోరీలకు, పెర్జీలకు, హివీలకు, యెబూసీలకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. యెహోవా ఇట్లనను. ఇక్కడ దేవుడు మోసేకు కనపడ్డాడు అని ఉంది. దేవుడు మోసేకు కనపడ్డాడని ఉంది అక్కడ. అలాగే 2వ వచనం ఏమనుంది? యెహోవా దూత మోసేకు ప్రత్యక్షమయ్యనని ఉంది. ఇంకా మన ఈ సందర్భం చెప్తున్నాను, మీకు అర్థం కావాలి కాబట్టి. ఎందుకంటే మనుషులలో ఎవరునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూసి ఉండలేదు, ఎవరునూ చూడనేరదని ఉంది బైబిల్లో. మరి ఇక్కడ మోసే చూశాడని ఉంది. ఎలా చూశాడు? డైరెక్ట్గా చూశాడు ఆయన. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13, 14, 15 చూద్దాం. యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు, యెహోషువ గారట యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు, అతడు కళ్ళెత్తి చూడగా దూచిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. చూడండి, కత్తి చేత పట్టుకుని దూచిన కత్తి, యుద్ధమునకు సిద్ధంగా ఉన్న కత్తి పట్టుకున్నాడు అనమాట. యెహోషువ అతని యుద్ధకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధి పక్షముగా ఉన్నవాడవా అని అడగగా, నువ్వు మా పక్షంగా ఉన్నటువంటి వ్యక్తివా నువ్వు, లేక మా ఆపోజిట్ పక్షంగా ఉన్నవాడు అని అడుగుతున్నాడు. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్నాడు. ఏమన్నాడు? యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాడంట. యెహోషువ నేల మంటుకు సాగిలపడి నమస్కారము చేసింది. నా ఏలునివాడు తన దాసునికి సెలవిచ్చింది ఏమని అడిగాడు. ఆ ఏలునివాడు తన దాసునికి సెలవిచ్చింది ఏమని అడిగాడు. అందుకు చూడండి, యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాడంట. ఎవరో వచ్చినవాడు? యెహోవా సేనాధిపతి, యెహోవా కాదు. యోబు గ్రంథం మనం చూస్తే 42 అధ్యాయములో 5, 6 వచనాలు చూస్తే ఇక్కడ కూడా మనం గమనించాలి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూసుచున్నానంటాడు. దేవుడు కనులారా చూశాడా? విన్నాడంట, కనులారా చూశాడంట. దేవుడే చూస్తా 6 కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అంటాడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నానని చెప్తున్నాడు యోబు గారు. 42 అధ్యాయంలో కూడా మొదటి 3 వచనాలు చూస్తే అప్పుడు యోబు యెహోవాతో ఎలాగ పచ్చుతనం ఇచ్చాను. యోబు గారు యెహోవాతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఉంది. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుంది. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు. అలాగునే
వివేచన లేనివాడనైనా నేను ఏమియు నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తినని చెప్తున్నాడండి. యోబు గారు యెహోవాను కల్లారా చూచును అని రాయబడి ఉంది కదా. ఎలా చూశాడు? చూస్తే అక్కడేమో ఏ మనుషులు దేవుని చూడాలని చెప్తున్నాడు, ఇక్కడ చూసామని చెప్తున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథాన్ని? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, రాజైన ఉజ్జియా మృతి పొందిన దిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడైనట్టు నేను చూచి తిని అంటున్నాడు. ఆయన చొక్కాయిల అంచులు దేవాలయమును నిండుకొని అంటున్నాడు. ఉజ్జియా కూడా చూశాడా? యెషయా 6వ అధ్యాయంలో 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని, రాజు సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూతిని అనుకుంటుని, సూచితని అనుకుంటుని. ఏమండి? నేను కనులారా రాజైన సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితని అనుకుంటున్నాడని చెప్తున్నాడు. గిద్యోను గురించి మాట. ఇవన్నీ ఎందుకంటే బైబిల్లో కొంతమంది వ్యక్తులు యెహోవాను చూచానని చెప్తున్న సందర్భాలు చెప్తున్నాను మీకు. మరి వాడు చూస్తే ఎలా చూశారు? ఇది మనం కూడా తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చదువుకుందాం. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేత నున్న యెహోవా దూత, జాగ్రత్తగా గమనించాలి, యెహోవా కాదు, యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును, ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెలిగి ఆ మాంసమును పొంగని ఆ భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహా, నా ఏనుడు వాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖముఖిగా యెహోవా దూతను చూచితిని అంటున్నాడు. యెహోవాను కాదు, యెహోవా దూతనే చూచితిని అని అన్నాడు. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావని అతనితో చూడండి. ఇక్కడ చూసింది ఎవరు? 22లో ఏమన్నాడు గిద్యోను? యెహోవా దూతను నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిని అన్నాడు. చూడండి ఎంత జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలంటే, గిద్యోను యెహోవా దూత అతన్ని తెలుసుకొని, అంటే వచ్చినవాడు యెహోవా ఎదురు వచ్చాడు, దూతను తెలుసుకున్నాడు. ఆహా, నా ఏలువాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినను. మరి 23వ వచనం వచ్చేసరికి ఏమన్నాడు? 23వ వచనం వచ్చేసరికి యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు సావని అతనితో సెలవిచ్చింది. యెహోవా దూతని పై వచనంలో ఉంటే యెహోవాయే నువ్వు సావు అని చెప్పాడు. మరి నెక్స్ట్ వచనంలో మనకి చెప్తున్నాడు. ఆలోచించండి. 24 అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టాడంట. నేటి వరకు అది అబి ఇజ్రాయిల ఉప్రాలో ఉంది ఇప్పుడు కూడా. అంటే ఈయన చూసింది యెహోవా దూతనే. మరి మరలా యెహోవా నువ్వు చావని ఎందుకు చెప్పాడని ఎందుకు అక్కడ రాయబడింది? ఇది మనకు కావాలి. ముందుకు వెళ్తే అర్థమవుతుంది. స్టెఫెను గారు కూడా దేవుని చూశారని చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55, 56 చూస్తే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసుక్రీస్తు దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూసి ఆకాశము తెరవబడటయు మనుషు కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూస్తున్నానని చెప్పాడు. స్టెఫెను ఎలా చూశాడు? ఈ నేత్రాలతో చూశాడు. ఆయన ఏమైనా ఎలా చూశాడు? ఈ నేత్రాలతో చూశాడా లేక ఎలా చూశాడు? ఆలోచించాలి మనం. పై వచనాల్లో అన్ని కూడా దేవుని చూశారు అని రాయబడి ఉండడం మనం చూసాం కదా. అదే బైబిల్లో ఏ నరుడు దేవుడు చూడలేదు, ఎప్పుడు చూడనేరు అని చెప్పి రాయబడి ఉంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నేటి కాలంలో బోధకులు ఎంత లోతుగా వెళ్ళరు అనుకోండి, కానీ తెలియాలి, మనకి తెలుసుకుని తీరాలి ఖచ్చితంగా.
ఎందుకంటే నేను దేవుడిని చూశానంటే ఆయన గొప్పగా మనం ఆకతనకి ఎత్తేస్తున్నాం మనందరం కూడా. చాలా మంది ఆ దయ్యుడు దేవుని చూశారంట, దేవునితో మాట్లాడారంట, అందరూ అడగైపోతామని చెప్పి పోతున్నారు. వాళ్ళు చూసిన నిజమేనా? బైబిల్ దాన్ని వాళ్ళ మాటని సమర్థిస్తుందా? లేదు. మొదటి యోహాను 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూసి ఉండలేదు. పరిశుద్ధాత్ముడు చెప్పేస్తున్నాడు మరలా. ఏ మానవుడు, ఏమండి, ఏ మానవుడు, ఆదాము కూడా మానవుడే కదా, మనవంటి శరీరమే కదా ఆయన కూడా. మన ఒకరినొకడు ప్రేమించిన ఎట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఒకరిలో ఒకడు ప్రేమ కలిగి ఉంటే మనలో దేవుడు ఉంటాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మగును అంటాడు. ఏ మానవుడు ఎప్పుడు దేవుడిని చూసి ఉండలేదని ఈ వాక్యంలో ఉంది. మరి ఎలా సమర్థించాలి మనం? వీళ్ళని నేను చూస్తానన్నారు కదా, మరి రాత్రి అంతా నేను దేవుడితో నడిచానని చెప్తున్నారు వీళ్ళు. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చూస్తే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. యేసు ప్రభు చెప్తున్నాడు కదండి. పరలోకములో ఉండి తండ్రి చేత పంపించబడినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడండి. ఏ కాలమందైనను, పితరుల కాలంలో కానీ, ఏమండి, ప్రవక్తల కాలంలో కానీ, న్యాయాధిపతుల కాలంలో కానీ, మోసే కాలంలో కానీ, అబ్రహాం కాలంలో కానీ, ఏ కాలంలో కూడా ఆయన స్వరాన్ని వినలేదంట, ఆయన స్వరూపాన్ని చూడలేదంట. మరి ఈ మాట్లాడింది చూసింది ఎవరిని చూశారు వీళ్ళు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు వీళ్ళు? ఏ కాలమందును ఆయన స్వరమును వినలేదంట. చూత్తం పక్కన పెట్టండి. 1 తిమోతి 6:16 అది చెప్తున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వచించుతున్నాడు. బూడిదైపోతాం చూస్తే ఆయన్ని. ఆయన కలుగాక కలిగనేటువంటి సూర్యుడిని చూడలేకపోతాం. ఇక్కడ నుంచి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది, డిస్టెన్స్ లో ఉంది. అలాంటి ఆయన్ని మనం చూడగలుగుతామా? సమీపించరానంట, అంటే దగ్గరికి వెళ్ళలేము. చూత్తం పక్కన పెట్టు. సమీపింపరాని తేజస్సులో, ఏమండి, ఆయన మాత్రమే వసించుతూ ఉన్నాడు. అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనో ఆయన చూడలేదు, ఎవడనో చూడనేరడో. అంటే వీడు చూస్తామని చెప్పిన వాళ్ళందరూ కూడా ఎవరిని చూశారు? దేవుడిగా చూస్తా. దేవుడికి రూపాలు ఉన్నాయి కదా, ఏమండి, అది మనం గమనించాలి. ఇది పరిశుద్ధాత్మ బోధలో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఏమని? ఏ మనుషుడును ఎప్పుడు దేవుడిని చూసి ఉండలేదు, చూడలేదు, ఎవడో చూడనేరడో అని చెప్తున్నాడు. అపోస్తులుగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27 యేసు ప్రభు అంటున్నాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉంది. సమస్తము తండ్రి చేత క్రీస్తుకి అప్పగించబడింది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరగడో, కుమారుడు గాకను కుమారుని దేవుని ఆయనను బయలుపరచనుద్దేశించును వాడుగా గాక మరి ఎవడను తండ్రిని ఎరగడు. అంటే యేసుక్రీస్తు ఒక్కడే తండ్రిని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన మనకు బయలుపరిచాడు. అని రూపాలు, భక్తి రూపాలు మనకు బయలుపరిచాడు. తండ్రిని చూపించేది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఒక్కడే చూశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనం చూడగలిగితే, తండ్రిని ఎవరు ప్రత్యక్షపరిచారు? ఎవడనో ఎప్పుడైనా దేవుని చూడలేదు. మరలా వచ్చింది యేసుప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడి బోధలో ఉంది. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఎవడనో ఎప్పుడైనాను ఏ కాలమందైనా ఎప్పుడైనా కూడా దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. ఏమండి, పరలోకములో తండ్రి కుడిపార్శ్వం ఉన్నటువంటి ఆయనే తప్ప, ఆయనే తండ్రిని బయలుపరిచాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి చూశానంటే వీళ్ళు ఏం చూశారు, ఎలా చూశారు? ఇది కావాలి మనకి. చూశాడంటే డైరెక్ట్ గా కళ్ళతో చూశారా? వాళ్ళు చూస్తే చనిపోతామని బైబిల్ చెప్తుంది, బతకమని చెప్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 46 చూస్తే, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనాల్లో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును అంటాడు.
తండ్రి వల్ల విని నేర్చుకున్న ప్రతి వాడిని ఎద్దకు వచ్చును. నిర్గమకాండం 33:20లో ఏమని రాయబడింది? మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవో. మోసే అడిగాడు, యెహోవా మోసేతో మాట్లాడాడు. మోసే యెహోవాను చూశారని చెప్పినటువంటి ఆ మాటలు విన్నారు కదా వీళ్ళు. చూశాడు మోసే అంటున్నారు వీళ్ళు. కానీ జాగ్రత్త గమనించాలి, తండ్రి నిన్ను చూస్తాను అని అడిగితే నా ముఖమును చూడజాలవు నువ్వు అని చెప్తున్నాడు దేవుడు. మరి అక్కడ యెహోవా సూచన ఉంది. ఎలా అది? ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు అని వాక్యములో తండ్రి చెప్తున్నాడండి. ఇక్కడ తండ్రియే తెలియపరిచాడు, బయలుపరిచాడు. ఇక్కడ నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బతకడు అన్నాడు దేవుడు మోసేతో చెప్పిన మాట అది. మరి మోసే దేవుని ఎలా చూస్తాడు? అదే దేవుడు నువ్వు బతకని చెప్పాడు కదా. ఆలోచన కొందరు క్రైస్తవులు కొంతమంది దేవుని చూస్తామని వారు చెప్తూ ఉంటారు, సాక్ష్యం చెప్తారు. చెప్పగానే వీళ్ళు నమ్మేస్తారు. నమ్మేసి ఎందుకంటే మన సోదరులకి అబద్ధం కల్పితాలు నమ్మడమే బాగా ఇష్టం. బైబిల్లో ఉన్న మాటలు నమ్మరు. బైబిల్ చెప్తున్నప్పుడు కూడా, సర్వసత్యాన్ని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు ఇష్టపడరు. పరలోకములో దేవుని హృదయంలో ఉన్న సంకల్పం ఏమిటో ఆ సంకల్పాన్ని మనం తెలియపరుస్తున్నాం. కానీ ఒప్పుకోలేక వారికి ఇష్టం ఉండదు. మేము చూసాం దేవుణ్ణి చూసామంటేనే కదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటేనే కదా వాళ్ళకి ఈలోకతనం వచ్చేది. క్రైస్తవులు కొంతమంది దేవుణ్ణి చూసామని వారు చెప్తూ ఉంటారు. కొందరు ఏ నెలలో దేవుణ్ణి ఎప్పుడు ఏమంటే కొంతమంది ఎప్పుడు దేవుణ్ణి చూడలేరు అసలు అని బైబిల్ చెప్తుంటే, దేవుణ్ణి ఎప్పుడు చూస్తూనే ఉన్నాం మేము, ఎప్పుడు మాట్లాడుతున్నామని చెప్తుంటారు. ఏదైనా కొన్ని ప్రశ్న వేసామనుకోండి బైబిల్ గ్రంథంలో, అది వాళ్ళకి అర్థం కాదు, చెప్పలేరు. కాబట్టి ఏమంటారు, రాత్రికి వెళ్ళిపోయి నేను కనిపెట్టి దేవునితో మాట్లాడి దేవుణ్ణి అడిగి చెప్తామని చెప్తారు. దేవుణ్ణి అడిగితే దేవుడితో మాట్లాడేస్తాడు, మీరేమో దేవుడిని చూసేస్తారు, దేవుడు చెప్తాడంట, వచ్చి మరి సంఘంలో చెప్తారంట. ఇలాంటి వాళ్ళు మాటలు నమ్ముతున్నారు వీళ్ళు. దీన్ని బైబిల్లో కొంతమంది చూస్తారని ఉంది. అదే బైబిల్లో దేవుడిని చూస్తున్న ఏ నరుడు బ్రతకడని ఉంది, ఎవరో చూడలేదని ఉంది. ఎలా నమ్మాలి? ఈ సమస్య ఎలా పరిష్కరించాలి? అసలు లేఖనాల యొక్క స్టాండర్డ్ ఏంటి? అసలు లేఖనాలు ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మాలంటే వెనక ముందు చూసుకుంటాం కదా మనం. అలా లేఖనం అనేది ఎలా కలిగింది? నమ్మొచ్చే నమ్మకూడదా? వ్యక్తులు లేకపోతే నమ్మకూడదండి. ఎవరితో వాళ్ళు రాసేస్తారు కదా. మరి లేఖనం ఎలా కలిగింది? బైబిల్ని అడుగుతాం, మనం కాదు. మనం అడిగితే మన మాట వింటారు ఎవరన్నా? చెప్పండి. 2వ పేతురు గ్రంథములో 1వ అధ్యాయము 20-21 చూద్దాం. 2వ పేతురు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అంటే అక్కడ చూశారని ఉందో కదా, ఉంది, చూశారు. చూస్తే ఎలా చూశారని నీ క్వశ్చన్ రావాలి. డైరెక్ట్గా చూశారనుకుంటే తప్పరపడవుతుంది. ఒకడు ఊహను బట్టి చెప్పడం మన లేఖనంలో ఏ ప్రవచనముని పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. బైబిల్ అంతా నమ్మదగినదే, ఎక్కడ ఒక పొల్లు కూడా తీయవలసిన అవసరం లేదు. యాయనగా ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికిరి. మనుషులు జాగ్రత్తగా గమనించండి. మోసే రాశాడు, చనిపోయాడు. ఏమండి? పౌలు రాశాడు, చనిపోయాడు. కానీ రాయించిన వ్యక్తి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికిరి. రాసిన వ్యక్తులు వేరు కావచ్చు, కానీ వేరు కాలంలో రాసి ఉండొచ్చు, కానీ రాయించిన వ్యక్తి మాత్రం ఒక్కడే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. మరి లేఖనాల్లో ఓ చోట చూసామని దేవుని చూసామని ఉంది, మరొక చోట చూడలేదని ఉంది. ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఎందుకు అలా ఉంది? లేఖనాలను అర్థం చేసుకోవటంలో పొరపడుతున్నారు వీళ్ళు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం చూస్తే, మీరు తెస్సలోనికేలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగును ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించు వచ్చేది. చూడండి, వీళ్ళు లేఖనాలు విన్నారు. వాళ్ళు మనవలే బుర్రపేసి వెళ్ళిపోలేదు. వాళ్ళు
వాళ్ళు చెప్పింది లేఖనంలో ఉన్నాయా లేదని వాళ్ళు పరిశీలించారంట. కానీ నేటి కాలంలో సమాజం ఎలాగుంది, సంఘాలు ఎలాగున్నాయి, అయ్యగారు చెప్తే అది నిజం సత్యం అని నమ్మెత్తున్నారు అంతే. వాక్యం ఉందా లేదా అనేది ఎవరికి చూడట్లేదు. అసలు బైబిల్లో ఉందా లేదా, వారు చెప్పిన మాటకి బైబిల్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది వీళ్ళు పరిశోధించరు, నమ్మేయడమే. మొదట మనం లేఖనాలను పరిశీలన చేయాలి. బెరయాలో ఉన్న వాళ్ళు అలా చేసేవాళ్ళు, చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉరికినే ఇంటికి పోయి పడుకుని వారి పనులు వారు చేసుకోలేదు. అక్కడ చెప్పిన సంగతులు లేఖనాల్లో అలాగ ఉన్నవా లేవని పరిశోధించారు వాళ్ళు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చూస్తే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అంత మించిందట దుష్టుని నుండి పుట్టినది అని చెప్తున్నాడు. 2వ కొరింథీ 1వ అధ్యాయం 18, 19 చూడగలిగితే, దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు నమ్మాలి దేవుని మాట. అక్కడ చూశానంటే చూశాడు. ఎలా చూశాడు, ఏం చూశాడు, ఇది కావాలి నీకు. మేము మీకు చెప్పిన మాట, చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. అంటే బైబిల్లో అనమాట ఎప్పుడు ఓ చోట అవునని చెప్పి మరొక చోట కాదన్నట్టుగా ఉండలేదు. అందుకే పరిశుద్ధ గ్రంథం. ఈ లోకంలో, ఈ భూలోకంలో పరిశుద్ధమైన గ్రంథం అంటూ ఏదైనా ఉంది అంటే కేవలం ఒక బైబిల్ గ్రంథం మాత్రమే. మరి మా చేత అనగా సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటించబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తట అవునని చెప్పి కాదన్నవాడే ఉండలేదు, కానీ ఆయన అవునన్నవాడై ఉన్నాడు. బైబిల్ గురించి కూడా చెప్పారు అక్కడ ఈ లేఖనాలు. ఆ క్రీస్తు అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మనవాళ్ళు అంటారు అక్కడ మోసేని చూశాడని చెప్పేస్తాడు ఆ లేఖనం చూడగానే. మోసే దేవుని చూశాడని చెప్పేస్తాడు. ఇక్కడికి వచ్చి ఏనాడు దేవుని చూడలేదని ఉందా, చూడరు అని చెప్తాడు. యేసుక్రీస్తు అట్లా కాదు, ఆయన అవునని చెప్పి కాదన్నవాడు అయి ఉండలేదు, కానీ ఆయన అవునన్నవాడై ఉన్నాడు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అవునని చెప్పి కాదన్నట్టుగా బైబిల్లో ఎక్కడ ఉండలేదు. పౌలు ఎక్కడ అట్లా చెప్పలేదు. 1 పేతురు 3వ అధ్యాయము 15-16 అంటాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడిగిన ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఏం చేయాలి? నిత్యము వాక్యాన్ని పరిశీలించి నేర్చుకోవాలి, సాధనం చేయాలి. ప్రసంగానికి వెళ్ళినప్పుడే 2 మొక్కలు చూసుకుని వెళ్ళిపోయి చెప్పేస్తాం కాదు. చూడండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటాడు. అప్పుడు మీరు దేని విషయము మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అంటాడు. నిన్ను హేతువడుగు ప్రతివానికి ఏం చేసి సాత్వికంతో నువ్వు సమాధానం చెప్పగలిగే కెపాసిటీ నువ్వు సంపాదించాలి. పాత నిబంధనలో భక్తులు దేవుని చూశారా అంటే చూశారు. చూస్తే ఎలా చూశారు వాళ్ళు? ఎందుకు మరి దేవుణ్ణి చూశారా? చూస్తే వారు ఎందుకు చనిపోలేదు? పాత నిబంధన గ్రంథం అంతా కూడా మోసే గాని ఏమండి వీళ్ళంతా కూడా మనం ముందు చెప్పుకున్నాం కదా, ఆ భక్తులు చూశారని ఉంది కదా, మరి చూస్తే ఎందుకు చనిపోలేదు వాళ్ళు? కారణం ఏంటి? ఏదో కారణం ఉంది చనిపోలేదంటే. వారు దేవుణ్ణి కాక వేరొక ఎవరైనా చూశారు వాళ్ళు? అంతే కదా. మరి దేవుని చూస్తే చచ్చిపోతారని ఉంది, చనిపోతారని, బతకరని ఉంది. మరి చూశారు, బతకలేదంటే అర్థం ఏంటి? వారు చూసిన దేవుని కాదన్నమాట. కరెంట్ పట్టుకున్నాడంటే చేతితో చంపేయలేదు అంటే అర్థం ఏంటి? దాంట్లో కరెంట్ లేదు, అంతే కదా. మరి పవర్ లేదు కాబట్టి. పవర్ పెట్టుకుంటే చనిపోతాడు. కొత్త నిబంధనలో ఏ కాలమందైనను చూడండి, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏ కాలమందైనను ఏ నరుడును దేవుణ్ణి చూసి ఉండలేదని చెప్పింది తప్ప. మరి జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఏ కాలమందైనంట, మోసే కాలంలో కానీ, అబ్రహాం కాలంలో కానీ, లోతు కాలంలో కానీ దేవుడు చూడలేని చెప్తున్నాడు. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పైన వారు దేవుని చూసామంటున్నారు. వారు దేవుని ఎలా చూశారు? చూస్తే వారు ఎందుకు చనిపోలేదు అంటే దేవుని చూడలేదని అర్థం. మనకి చనిపోలేదు అంటే అర్థం ఏంటి? వారు దేవుని చూడలేదు. మరి వేరొకరు చూశారు. వాళ్ళు దేవుని చూశారా లేక దేవుని మహిమనే చూశారా వాళ్ళు? ఇది మనకు కావాలి కదా.
దేవుడిని చూసారా, దేవుని మహిమను చూసారా? ఎందుకంటే ఈ కొత్త నిబంధన వచ్చేసరికి ఏ కాలమందైనను ఏ నరుడును దేవుణ్ణి చూసి ఉండలేదని క్లియర్గా చెప్పాడు. మరి దేవుని చూసారా లేక దేవుని మహిమనే చూసారా? తండ్రి యొక్క మహిమలో ఎవరైనా వస్తే వారిని చూసారా? ఏమండి, పరలోకమందునటువంటి తండ్రి యొక్క మహిమలో ఎవరైనా వస్తే ఒకవేళ ఆయన గారిని చూసారా వీళ్ళు? ఇది మనం తెలుసుకోవాలి. అసలు దేవునికి ఉన్న స్వభావం ఎలాంటిది, దేవుని గుణలక్షణాలు ఏంటి, ఇది మనకు తెలియాలి. అసలు ఇది దేవుడు అదృశ్యుడా అంటే దేవుడు అదృశ్యుడే. దేవుడు అదృశ్యుడా, ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవుడు దృశ్యుడు కాదు, ముఖ్యంగా కంటికి కనిపించడు ఆయన. ఎందుకంటే ఆయన అదృశ్యుడు. మరి కంటికి కనిపించినటువంటి ఆయన చూసామంటే ఎలా చూసారు వాళ్ళు? అదృశ్యుడు కదా ఆయన. దేవుడు దృశ్యుడు కాదు, కంటికి కనిపించేవాడు కాదు. మరి చూసామంటున్నారు వీళ్ళు. ఎలా చూశారు? చూస్తే ఎవరిని చూశారు? దేవుడు అదృశ్యుడు. అలాగే వారిని చూసిన వారు బ్రతకరు అని చెప్తున్నాడు. ఓ మాట, కరెంట్ ఎవరైనా చూసారా అంటే, కరెంట్ ఎలా చూస్తాం చెప్పండి? అమ్మ కరెంట్ ఉందా ఓసారి చూడంటారు. ఇంటికి వెళ్ళి కరెంట్ ఉందా లేదని అడగాలనుకోండి, అమ్మ కరెంట్ ఉందా ఒకసారి చూడంటే అర్థం ఏంటి? పట్టుకుని చూడమనా, కంటితో చూడమనా? అక్కడ అర్థం స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది? బల్బు వెలుగుతుంది. బల్బు వెలిగితే ఉన్నట్టు. అదొక రూపం. ఇది మనం గమనించాలి. అదొక గుణం అన్నమాట అండి. 1 తిమోతి 1వ అధ్యాయము 17వ వచనం చూడగలిగితే, ఎందుకంటే సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఎవరంట ఆయన? సకల యుగములలో రాజై ఉన్నాడు ఆయన. రాజుగారు సింహాసనం మీదే ఉంటాడు. ఏమండి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఒక్కడే ఉంటాడు. కానీ ఆయనకి అనేక మంది, ఎంతమంది కలెక్టర్లు ఉంటారు, ఎంతమంది మినిస్టర్లు, ఎంతమంది ఏమండి ఎంపీలు ఉంటారు, ఎంతమంది ఉంటారు చెప్పండి. మరి అలాగే దేవుడు సకల యుగంలో రాజై ఉన్నాడు. ఆయన అక్షయుడు, అదృశ్యుడు, కంటికి కనిపించడు ఆయన. మరి అలాంటి ఆయన్ని ఎలా చూస్తారు వీళ్ళు? అదృశ్యుడు కనిపించడు కదా అంటే వేరొకరిని ఎవరు చూశారు వీళ్ళు? వాళ్ళు చూస్తాం వాస్తవం, కానీ చూసింది ఎవరిని? ఇది మనం కావాలి. దేవుడు అదృశ్యుడు అన్నాను బైబిల్లో 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసాం. దేవుడు అదృశ్యుడు అని. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడై ఉన్నాడు. యేసుక్రీస్తుని కూడా ఏమన్నారు? అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు అదృశ్యుడు, అదృశ్య దేవుని స్వరూపులో క్రీస్తు కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు పరలోకం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు. ఏమండి, విశ్వాసాన్ని బట్టి అదృశ్యుడైన వాడిని ఎలా చూస్తున్నారు వీళ్ళు? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై, ఏ బుద్ధి? స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయానన్నాడు. మోసే గురించి చెప్పాడు ఇక్కడ. దేవుడు ఇక్కడ అదృశ్యుడు అని చెప్పడానికి మరొక ఆధారం ఉంది. రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదువుకుంది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుని గురించి అంట. దేవుని గురించి మనకి ఏం తెలుసు అంటే, మన వాళ్ళు దేవుణ్ణి చూసాం. నువ్వు చూడగలవా దేవుణ్ణి? దేవుడు అదృశ్యుడు అయితే నువ్వు ఎలా చూస్తావు? ఇది మీకు అర్థం కాదు అని చెప్తున్నాడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను అని చెబుతూ 20వ వచనం అంటాడు, ఆయన అదృశ్య లక్షణములు. ఏమండి, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి. దేవుడు నిత్య శక్తిమంతుడు, నిత్య శక్తి కలిగి ఉన్నాడు. ఆయన అదృశ్యుడు, అదృశ్య లక్షణములు. అందులో ఒకటి నిత్య శక్తి. త్యాగత్వమును
జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచు ఉన్నది. ఏమండి? కనుక వారు నిరుత్తరులైన అంటాడు. దేవుడు చేసినప్పుడు చూడండి, సూర్యుడు చంద్రుడు ఎప్పుడు వెలుగుతూనే ఉన్నాయి కదా. భూమిలో ఉన్న పెట్రోల్ అయిపోతే కారు లేకపోతే బైక్ లేకపోతాయి. అయిపోద్దనే సైంటిస్టులు వాటర్తో మరలా ప్రత్యామ్నాయంగా వాటర్తో నడిచేటువంటి వాహనాలు తయారు చేస్తున్నారు. ఇంకా సూర్యరశ్మితో సోలార్ సిస్టంతో పనిచేసేటువంటి వాహనాలు తయారు చేస్తున్నారు. కానీ సూర్యుడు నిత్య శక్తి గలవాడు. ఎలా వచ్చింది? ఆయన కలుగా కానీ దేవుడు కలిగించాడు కదండి. ఆలోచించు, దేవుడు ఎంత సమర్థుడు, ఎంత శక్తిమంతుడు నీకు అర్థమైపోతుంది. గుణం అర్థవద్దు నీకు. కలుగుగాక కలిగంటేనే అంతటి నిత్య శక్తి ఉంది కదా వాటికి. మరి ఆయన ఎంత శక్తిమంతుడు. కరెంటు యొక్క లక్షణాలు ఏంటి అంటే, బల్బు వెలగాలంటే స్విచ్ చేయాలి. ఏమండి? లేదా స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. దీన్ని బట్టి మనం కరెంటు పవర్ ఉందని మనం తెలుసుకుంటాం. మరి గాలి లక్షణం ఏంటి? గాలికున్న లక్షణం ఏంటి? గాలికున్న లక్షణం శబ్దం, అంతే కదా. 1 తిమోతి 6:16 మనం చూస్తే ఇక్కడ అంటాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు. సూర్యుడిని మనం కళ్ళతో అట్టేగా చూడగలుగుతామా? చూడలేం. ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆయన, సూర్యుడు. చూడలేం. ఆయన చేసినటువంటి, ఆయన్ని కలిగినటువంటి ఆయన్ని చూడగలుగుతామా? తండ్రిని, దేవుణ్ణి సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతున్నాడు. అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునో ఆయన్ని చూడలేదు, ఎవడునో చూడనేరడో అని చెప్పి స్పష్టంగా చెప్పేస్తున్నాడు కదా బైబిల్లో. మరి నిర్గమాకాండం 33:20 ఏమన్నాడు? మరి ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏనాడు నన్ను చూసి బతకడని చెప్పేశాడు అక్కడ. మరి ఇంత స్పష్టంగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాశాడు కదా. మనకే ఇచ్చాడు, మన కోసమే రాశాడు అవన్నీ కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ పక్కన పడేస్తున్నాం. ఎవడో వాడికి తోసింది చెప్తుంటే దాన్ని ఫాలో అయిపోతున్నాం మనం, అంతే. నేను దేవుని చూశాను రాత్రి అంతా అంటే, అయ్యో దైవ జ్ఞానం, దైవ దర్శనాలు ఉన్నాయి ఆయనకి, ఎన్నో వరాలు పొలాలు ఉన్నాయి. ఏ వరం లేదు వాడికి. మోసం చేసే వరం ఉందంతే. జనాలని మందిని మోసం చేసుకుని డబ్బు కొట్టుకునేటువంటి వాళ్ళు అంతే. దేవుడు నీ కోసం నా కోసం రాయించినటువంటి వాక్యం చూడు. నువ్వు అడుగుతావు, నువ్వు అడగలుగుతావు చెప్పు. స్టేజ్ మీద నిలబడి దేవుడిని చూశాను, దేవునితో మాట్లాడతాను చెప్పినప్పుడు, ఒరే నాన్న నువ్వు దేవుడిని ఎలా చూస్తావురా? దేవుడిని చూసిన వాడు ఎవరో బతకాలని చెప్తుంది బైబిల్. నువ్వు ఎలా బతకావు? నువ్వు ఎవరిని చూసావు? అడుగుతావు? నువ్వు అడగలుగుతావా? ఎట్లా అడుగుతావండి నమ్మకంగానే అని ఊరికినే వచ్చేసేటువంటి విశ్వాసులు నేటి కాలంలో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించండి. గ్రంథంలో ఉన్నటువంటి మాటలు దేవుడు నీతో చెప్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ కొరకు రాయించాడు. అవి సత్యాన్ని తెలుసుకోవాలి, అబద్ధాన్ని, మోసాన్ని కాదు. దేవుని కుమారులారా గమనించండి. ఏ నరుడు ఏ కాలమందైనా అని చెప్తాడు యేసుక్రీస్తు. ఏ కాలమందైనా అన్నాడు, క్లియర్గా ఇచ్చేసాడు అక్కడ. ఏ కాలమందైనా ఎప్పుడైనా ఎవరు దేవుడిని చూసి ఉండలేదు అన్నాడు. చూడనేరని చెప్పేశాడు. మరి ఎట్లా ఇప్పుడు నేటి కాలంలో బోధకులు చూసామని చెప్తున్నారు వీళ్ళు? వాళ్ళు నిజంగా చూసారా ఏంటి? బైబిల్లో చూస్తారనే లేఖనాలు ఉన్నాయి, ఆయన స్వరాన్ని విన్నామనేటువంటి లేఖనాలు ఉన్నాయి, మీకు చూపించాము. వాళ్ళు చూస్తారు అంటే ఎలా చూశారు? దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి? దేవుడు స్వభావం ఏంటి? క్రీస్తు తండ్రిని ఎలా బయలుపరిచాడు? ఇవన్నీ కూడా మనం వచ్చే క్లాసులో నేర్చుకుందాము. ఈ వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో కూడా దేవుడు నాటి నీరు గట్టి పల్లింపులోకి తెచ్చును గాక. ఆమేన్. సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.